హార్ట్ బీట్ స్కాన్ ఒక్క సెకండ్ లోనే వరల్డ్ క్లాస్ 640 స్లైడ్ సిటీ స్కాన్ ఇప్పుడు మీ విస్టా ఇమేజింగ్ బంజారా హిల్స్ లో. గుడ్ మార్నింగ్ సార్. ఏంటి బామ్మా, ఏంటి అవుతారు? బాత్రూమ్ లో స్నానం చేస్తున్నాను. ఈ ఫ్యూన్ వచ్చి మీరు అర్జెంట్ గా పిలుస్తున్నారని చెప్పాడు, అందుకే భయపడి వచ్చేసాను. అమ్మో, లంగా వేసుకొచ్చి రక్షించావు. ఏమిటి రోడ్డంతా ఇలాగే నడుచుకుంటూ వచ్చావా? మామూలుగా ఒంటి మీద బట్టలు లేకుండా స్నానం చేయడం అలవాటు. ఇవాళ ఏదో మూడ్ లో ఉండి లంగా కట్టుకుని స్నానం చేస్తున్నాను. వెళ్ళి శుభ్రంగా స్నానం చేసి బట్టలు వేసుకురా. ఓకే సార్, శుభ్రంగా స్నానం చేసి వస్తాను. కృష్ణమూర్తి బిలు కడుపు నొప్పిగా ఉందని ఇప్పుడే లెటర్కి వెళ్ళారండి, పిలిచిరమ్మాట. అమ్మో, వాడు అదే పొజిషన్ లో వచ్చాడంటే నా పై ప్రాణాలు పైన పోతాయిరా. ఎందుకు అవుతావు? తప్పేస్తాను. సార్ సార్ సార్, గుడ్ మార్నింగ్ సార్. ఎవడా నువ్వు? సార్ మీకు పనికి మనిషి అవసరం ఉన్నారట, అందుకే వచ్చాను. బుద్ధి లేదు ఒకసారి రోడ్డు మీద అడుగుతారా? అవును, నాకు పర్సనల్ మనిషి కావాలి. ఏ పని చెప్పినా చేస్తావా? ఏ పని చెప్పినా చేస్తానండి. ఈ నిచ్చెనేట్రా? నిచ్చెనండి, నేను ఏ పని చేయనండి. ఆహా, ఎప్పుడు కొన్నావురా? నా పెళ్లి రోజునే నేను కొనుక్కున్నానండి. ఓహో, మంగళసూత్రం కడతాను అనమాట. నువ్వు ఏంటోరా, ఈ మధ్య నాకు పడుకుంటే నిద్ర రావట్లా, నడుస్తుంటే వస్తుంది. బాత్రూమ్కి వెళ్తే యూరిన్ రావట్లేదు, బెడ్రూమ్ లోకి వెళ్తే వస్తుంది. ఇదేంట్రా బాబు అని డాక్టర్ కన్సల్ట్ చేశా. మీరు 1 నెల రోజులు పులిపాలు తాగండి, తగ్గిపోతుందని చెప్పాడు. పులిని కొందాం అనుకుంటున్నా. పులా? అవునరా, నువ్వు చేయవలసిందల్లా ఏంటంటే పులికి శుభ్రంగా స్నానం చేయించి ఒళ్ళు మర్దనా చేసి సాయంత్రానికల్లా 1 గ్లాసు పాలు పితికి తాకివ్వాలంతే. అరే కైలాసం, ఇక్కడ పుట్టంకాయ ఎక్కడ ఉందా లేడీ? మార్కెట్కి వెళ్ళిందండి. లేకపోతే ఏంటండి, పులిని పెంచి పాలు పెట్టకమంటే ఎవరైనా పనిచేస్తాడండి? ఏంటి పులి అన్నారండి? పులి అన్నారండి. ఓరి నా మతిమరుపు మండ, మేకన పోయి పులి అన్నాను రా. పోయినారు. ఫాలో మీ. మెగాస్టార్ చిరంజీవి సినిమా రిలీజ్ అయింది. హాయిగా సినిమాకి వెళ్దాం అంటే మేనేజర్ లీవ్ ఇవ్వడే. హృదయాన్ని కరిగించేలా విషాదంగా ఏదో ఒకటి చెప్పి, దేవదాసు నిన్ను రోడ్డు మీదే అది వేస్తా. బామా 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 బామా, ఎందుకు ఏడుస్తున్నావు? మా మావయ్య చచ్చిపోయాడు. ఏమా? నా సొంత మావయ్య సార్, నిన్నటి వరకు బాగానే ఉన్నాడు సార్, ఇవాళ 40 ఏళ్ళు పోయాడు సార్. ఊరుకో, బాధపడకు బామా. సార్, ఇవాళ ఒక్కరోజు మాత్రం లేవిస్తాను. ఒక్కరోజు ఏమిటి, 16 రోజులు తీసుకో, తగ్గన పెట్టి తిరిగిరా. బామా, నీ సొంతమా ఉంటున్నావు కదా, నేను కూడా వచ్చి ఆ డెడ్ బాడీకి దండేస్తా. ఏమిటి, డెడ్ బాడీకి మీరు మాల వేస్తారా? ఇక మీదటే శవాన్ని రెడీ చేయాలి. ఏంటంటే అది అది పీనుకు స్నానం చేయించి బెంచ్ మీద పడుకోబెట్టాలి కదా, అదే చెప్పారు. అలాగే, తొందరగా రెడీ చేయి, నేను 1 గంటలో వస్తా. నీ ఆరోగ్యం జాగ్రత్త. మాల వేయడానికి ఈయన వస్తానంటున్నాడు. డెడ్ బాడీ కోసం నేను ఎక్కడికి వెళ్ళాలి బాబా? ఆ మేనేజర్ వస్తున్నాడు, తొందరగా డెడ్ బాడీ లాగా పడుకోవయ్యా. కిరాయికి నటించడానికి వస్తే బెదిరిస్తావా? సరే పడుకోవయ్యా. బామా బామా బామా, ఎక్కడ బాడీ? జాకెట్ లోపల వేసుకున్నాను. నేను అడిగింది నీ లో బాడీ కాదు, మీ మావ డెడ్ బాడీ. తళంగు తదిగిన డై. నాన్న నాన్న. ఏమిటి నాన్న? అవును, నీకు మావ అయితే నాకు నాన్నేగా. నాన్న నాన్న. మామా, ఈ ఇంట్లో ఉన్న మగవాడు ఒక్కడే, నీ మామ. వాడు చచ్చిపోయాడు. ఈ చుట్ట ఎక్కడి నుంచి వచ్చింది? నేనే కాల్చాను. నువ్వు చుట్ట కాలుస్తావా? ఎప్పుడు చుట్ట కాల్చను, కొట్టినప్పుడు. నువ్వు మందు కొడతావా? ఎప్పుడు మందు కొట్టను, మత్తు మాత్రలు దొరకపోతే కొడతాను. నువ్వు మత్తు మాత్రలు కూడా వేసుకుంటావా? ఇప్పుడు అర్థమైందే నాకు, మీ మామ ఎందుకు చచ్చిపోయాడు. నీకు ఇలాంటి దౌర్భాగ్య పదార్థాన్ని ఉన్నాయన్నమాట. ఎక్కడిది దగ్గు? నేనే సార్. ఏంటి నీ మొగ్గలా ఉందే? అప్పుడప్పుడు మగవాళ్ళ గొంతులో మాట్లాడతారు. మీరు నాన్న నాన్న, ఏమిటిది? 7 నోట్లోంచి పొగొస్తోంది.
అదే మా మామ గూడ్స్ ట్రైన్ లో ఇంజిన్ డ్రైవర్ గా ఉండేవాడు కదా. ఆహా. అప్పుడప్పుడు నోట్లో దూరిన పొగ ఇప్పుడు ప్రేమ బయటికి వస్తుంది. పాపం దేహాన్ని వదిలిపెట్టి జీవుడు వెళ్ళిపోవడం అంటే ఇదేనేమో. అయ్యయ్యో వచ్చి చావు గిరాకి ఇలా ఉన్నాడే. వచ్చావా పని చూశావా మాల వేసేసి పోదామా అనుకుంటా అరికట్ చెప్తున్నాడు. ఎవరో కొనుక్కుతున్నట్టుందండి. అదే అండి, నేనే మగవాడి గొంతులో గొణిగాను. ఓహో. అయ్యో పొరపాటు జరిగిపోయింది. ఏం పొరపాటు సార్? శవాన్ని ఉత్తరం పడుకోబెట్టారండి, దక్షిణం పడుకోబెట్టాలి కదా. అది మా ఆచారం. దక్షిణం ఉత్తరం 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 దక్షిణం. ఉత్తరం. ఏంటి శవం బోర్లా పడుకుంది? అదే అండి, శవం ఎక్కడైనా తిరిగి పడుకుంటుందా అండి? అది అప్పటి నుంచి అలాగే పడుకోనుంది. మీకే మతి మరుపు. ఓహో. సార్, మీకు టైం అవుతుందా? మీరు ఆఫీస్కి వెళ్ళరా? నో. మీకు ఆఫీస్ లో ఎన్నో పనులున్నాయి సార్. ఎంత పనున్నా సరే వెళ్ళను. ఈ శవాన్ని శ్మశానాన్ని తీసుకెళ్లి తగలబెట్టే వరకు వెళ్ళను. అయ్యయ్యో వీళ్ళు నన్ను తగలబెట్టకుండా వదిలిపెట్టేటట్లేరే. ఇప్పుడు ఎవరనిచ్చారో చెప్పు చెప్పు. ఇప్పుడు నేనే సార్. సార్, మీరు ఆఫీస్కి వెళ్ళిపోండి సార్. నో, నేను వెళ్ళను. ఈ శవాన్ని శ్మశానం దాకా తీసుకెళ్లి కట్టెలతో తగలబెట్టాల్సిన అవసరం లేదు. లేటెస్ట్ గా ఓ మిషన్ వచ్చింది. వీడిని తీసుకెళ్లి అందులో పెడితే 5 నిమిషాల్లో బూడిదైపోతాడంతే. అయ్యయ్యో 5 నిమిషాల్లో బూడిదా? అయ్యో, నిజంగానే చచ్చిపోయాడు. నిజంగానే చచ్చిపోయాడంటే ఇంతకుముందు అబద్ధంగా చచ్చిపోయాడా? అవును, మా మావయ్య చచ్చాడని అబద్ధం చెప్పాను. నాకు అసలు మావయ్యలే లేరు. మీరు శవానికి దండేస్తానని చెప్పారు కదా, వేరే దారి లేక వీడిని శవంలా నటించమన్నాను. మీరు కాల్ చేస్తానన్న మాట విని అదిపడి చచ్చిపోయాడు. అయ్యో, అసలే వీక్ బాడీ డెడ్ బాడీ అయిపోయాడే. ఈ విషయం పోలీసులకు తెలిసిందంటే మన ఇద్దరిని బొక్కలో పెట్టేస్తారు. సార్, ఇప్పుడు ఏం చేద్దాం సార్? ఎవరికి తెలియకుండా ఈ డెడ్ బాడీని బయటపడాలి. నేను నీకు ఐడియా చెప్తాను కదా. చాలండి, శవాన్ని పెద్ద పెళ్లి కొడుకులా తయారు చేస్తున్నారండి. వీడు బతుకున్నప్పుడే శవంలా ఉంటాడు. ఇలాగే తీసుకెళ్ళామంటే మనం ఇరుక్కుపోతాం. అందుకే కొంచెం మేకప్ చేసామనుకో మనకి సేఫ్టీ, సులభంగా కాల్ చేసి రావచ్చు. ఎత్తు పడుకో పడుకో దాన్ని పడుకో. ఏమండి, ఇప్పుడు మన ముగ్గురు ఎక్కడికి వెళ్తున్నాము? తిరుపతి వెళ్ళి గుండు కొట్టించుకోవడానికి. వస్తానంటారా? పదండి పదండి పదండి. దరిద్ర ప్రభు, వీడు చచ్చి మన ప్రాణాలు తీసేస్తున్నాడు. వీడిని ఎలాగైనా వదిలించుకోవాలి భామా. అమ్మా అయ్యో సార్ 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 ఈసారైనా పని ఎత్తిస్తారా? ఇప్పుడు పని కావాలి నీకు. ఇప్పుడు పని కావాలి నీకు. సార్ ఎవరు సార్ వీరు? వీడా? దీని మా నోరు తెరిచింది తెరిచినట్టే ఉంది. ఇది నోరు కాదురా, అలీబాబా గుహ. నిద్రపోవటానికి ఆవలించాడు, అలాగే స్టక్అప్ అయిపోయింది. ఓ మంచి డాక్టర్కి చూపించొచ్చు కదా. ఎందుకు చూపించలేదయ్యా? మ్యాన్షన్ హౌస్ లో డాక్టర్ మెక్డోల్ ఫుల్ డే చెకప్ చేశాడు. జానక్ష హాఫ్ డే చెకప్ చేశాడు. నెపోలియన్ క్వార్టర్ డే చెకప్ చేశాడు. అయినా లాభం లేకపోయింది. విదేశాల నుంచి జానీ వాకర్ వచ్చి 2 ఫుల్ డేస్ చెకప్ చేసిన తర్వాత ఆపరేషన్ చేస్తే తగ్గిపోతుందని రాయల్ ఛాలెంజ్ చేసి చెప్పాడు. మీరు చెప్పే డాక్టర్ పేరు ఉంటే మొత్తగా ఉంది. ఇంతమంది చేస్తే మొత్తం ఉంటుందా? ఫ్రెష్ గా ఉంటుందిరా. కబురు పెడతాను. ఇలా తగులుకున్నా మను చేసి ప్రాణము పోసి. ఏమండి, పోలీసు వస్తున్నారు. అయ్యో, ఇప్పుడు ఎలాగా? నీ దగ్గర తొట్టుందా? లేవు, ఉన్నవన్నీ కాల్చేస్తాను. ఆ దగ్గర సిగరెట్ ఉందిలే. ఎవరైనా మా మావయ్య శ్మశానం చూడాలని ఆశపడ్డాడు, తీసుకువెళ్తున్నావు. ఆపండి. నేనేమన్నా అమ్మాయికుండా అనుకున్నారా? నన్ను ఎవరో మోసం చేయలేరు. నాకు నిజం తెలిసిపోయింది. తెలిసిపోయిందా? అవును. నోట్లో సిగరెట్ పెట్టారు, వెలిగించడం తెలీదా? నేను వెలిగిస్తాను. మాత్రంగా తీసుకోండి. ఆహా, నెక్స్ట్ డేజ్ వీడే. అబ్బో, ఈ పక్కడు బండెట్టే వాళ్ళ బరువు సూపర్ ఐడియా వచ్చింది. అటు చూడు, సరిగ్గా వీడి చేతిలో ఉన్న దిష్టి బొమ్మ. వీడిని అక్కడ పెట్టేసి మన చేతులు దులిపేసుకుందాం. బ్రహ్మాండమైన ఐడియా సార్. అయ్యయ్యో,
ఏమైందండి? దిష్టి బొమ్మ అనుకుంటే అది చదివేనే. అవును సార్, ఎవడో మళ్ళాగా ఐడియా వేసి ఆ దిష్టి బొమ్మను తీసేసి శవాన్ని అక్కడ పెట్టి వెళ్ళిపోయాడు. మన శవాన్ని మనమే తీసుకుని వెళ్దాం, లేకపోతే ఇద్దరిని మనమే చంపాలని కూడా పోలీసులు బొక్కలో పెడతారు. అదా తప్పుతుందా? పదండి. అమ్మయ్యా, ఎట్లాగో శవాన్ని పూడ్చిపెట్టేశాను. అబ్బా, ఏమండి డెడ్ బాడీ ఇక్కడే ఉంది. అయితే నేను పూడ్చింది ఎవరిని? నా మేనేజర్ గారు. మేనేజర్ గారు, అయ్యో ఎంత తప్పు జరిగిపోయింది మేనేజర్ గారు. అయ్యో, ఆ బక్కొండ అనుకుని మిమ్మల్ని పూర్తి చేశానే. నేనేసి బెట్కి బుక్కు గిక్కు తెగిపోయిందో ఏమో. మేనేజర్ గారు, నన్ను క్షమించండి, నన్ను క్షమించండి మేనేజర్ గారు. అమ్మా, బతుకుండగానే పుట్టిపెట్టావు కదే. నన్ను క్షమించండి సార్, అంతా ఈ వ్యధ వల్ల వచ్చి పడింది. చచ్చి కూడా సాధిస్తున్నాడే. వీడిని కాల్చవద్దు, పూడ్చవద్దు, కొట్టి 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 చంపుతాను. చెయ్యి ఈ చెప్తా. నిన్ను 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 మళ్ళీ బతికేవా? ఏంటా నవ్వు? నేను ఏ లోకంలో ఉన్నాను? భూలోకంలోనే ఉన్నావు. రే, అప్పుడు షాట్ తో ఫేసులు చూస్తే అందరికి దండం పెట్టబుద్ధి వస్తుంది, మా ఫేసులు చూస్తే నెత్తి మీద మట్టబుద్ధి వస్తుంది. అందుకే ఆ పిల్ల మా వాచ్లు కొట్టేసింది. ఈసారి కవర్ మీద అడ్రస్ రాయలేదన్నారు కదా, మరి మీ తమ్ముడు గారికి ఎలా చెప్పి? జాగ్రత్తగా మాట్లాడు, లాఠీ ఎత్తి లాంటి ఆటతో కొడతా. నేనే ఉన్నాను. ఏమిటి కుక్క అంటే ఒకే కదన్నా మరే. కుక్క గాడు అను. మరి ఎవరు కొంటున్నావు? వేల్పూర్ రాజా గారు కొన్నారు. మద్రాసు బయలుదేరింది, కోర్టులోకి వెళ్తుంది. పబ్లిక్ ఇంట్రొడక్షన్. అసలు వారి గొప్పతనం ఏంటనుకుంటున్నా? వారిని పుట్టినప్పటి నుంచి సినిమా హీరోయిన్లో ఉంచుకున్నారు. నేను కూడా కుక్కకు పుడితే ఎంత బాగున్నావు. ఎందుకో ఎంత చక్క హీరోయిన్ల ఒళ్ళో కూర్చున్నవాడిని, వాళ్ళు నన్ను ముద్దు పెట్టుకునేవారు. నేను పడుకునేటప్పుడు అలా పక్కెక్కి పోసేవాడివి. ఈ ఫేస్ మంచిగా పుట్టితేనే సోళ్ళకి చేస్తున్నాం. కుక్కగా పుట్టుంటే మున్సిపల్ వ్యాన్ తెప్పి తోసేవాడిని. అయినా వారికి నీకు పోలికేంటి? నిన్ను నిలబెట్టి అమ్మినా వారి బొచ్చు మీద చేయవు. అసలు వారి చరిత్ర అనుకుంటున్నావు. మొన్నటిదాకా బొంబాయిలో రేఖ, ఢిల్లీలో అమృత సింగ్, కలకత్తాలో మున్మున్ సేన్, రీసెంట్ గా మద్రాసులో చిలక స్మిత. సార్ ఒకసారి ఉండండి. అదే నేను ఏం చేయను సార్, చిన్న డౌట్. ఎవరిగారా ఎవరిగా అయ్యా ఎంతో మాట్లాడిగవరా? మళ్ళీ కనపడ్డా కారు నా కొడక కుక్కలతో కనిపిస్తా అనుకుంటున్నావు. ఏ రోజా అమ్మో, తలుచుకుంటేనే ఒళ్ళు మండిపోతుందిరా. అస్సలు నీ కంటికి నేను ఎట్ట కనిపిస్తున్నారా? రంకు మొగుళ్ళని తరిచే బ్రోకర్లా కనిపిస్తున్నానా? అమ్మో, ఆ రోజు ఇంకా మర్చిపోలేదా మీరు? మర్చిపోయే మాట అంటారు అది. నా పర్సనాలిటీ, నా ఫేసు, నా సిన్సియారిటీ తెలిసి కూడా నువ్వు నన్ను ఆ ప్రశ్న వేసావంటే లాఠీ ఎత్తి నిన్ను ఓరి సన్నాసి, ఇంకా సుంటే చచ్చూరుకునేవాడివి. ఎవరో తడుకొస్తున్నాడు కంగారుగా పరిగి ఉంటారు. తరుగురాడు ఏంటి సార్, తనతో పరిగెడుతున్నాను. ఎవరు? ఆనందరావు. ఆనందరావా? ఊరైతే నువ్వేదో తప్పు చేసి ఉంటావు. నేనేం చేయలేదండి, బుద్ధి కడిగిన ఒక విషయం అడిగానండి. తెలిస్తే తెలుసు అని చెప్పాలి, తెలియకపోతే తెలియదని చెప్పాలి కదా. అవును, గుర్తు తెచ్చుకొని మరి వాయువుల పద్ధతిలో కొడుతున్నారండి కనపడప్పుడల్లా. సార్ మిమ్మల్ని ఒక విషయం అడుగుతాను సార్. ఏమిట్రా? ఏం లేదు సార్, ఆనందరావు గారు మీరు సొక్క ప్యాంటు లాంటి కదా సార్. అవును, మీకు తెలిస్తే ఆయనకు తెలిసి ఉండాలి, ఆయనకు తెలిస్తే మీకు తెలిసి. కరెక్ట్ కరెక్ట్. ఏం లేదు సార్, మొన్న శిలకస్మిత గారి కుక్కనే ఏల్పూర్ రాజా గారు ఊరేగింపు చేత తీసుకెళ్తున్నారు కదా సార్. అవును. అప్పుడు నాకు చిన్న డౌట్ వచ్చిందండి. ఏమిట్రా? ఓసారి తలంచండి. నెత్తి మీద టోపీ ఉండగా నేను ఎవరికి తలంచున్నా? అయితే టోపీ తీస్తాను. ఇది గుడ్ ఐడియా. చెప్పరా.
కొడతారు. కొట్టాలా నరకాలా నిన్ను? ఏమన్నావు నువ్వు ఇప్పుడు? నేనేమన్నానండి? ఇప్పుడు చిలక సింత గారి కుక్కని ఏలుపు రాజు గారు ఉంచుకున్నారు. చిలక సింత గారు ఎవరు ఉంచుకుంది అని అడిగాను. తప్పే ఉందండి? చిలక స్మిత ఎవరిని ఉంచుకుంది అని అడిగావు. అంతే కదరా? అంతే కదరా? నా కొడక, ఇవన్నీ తెలుసుకోవడానికి మేమన్నా బ్రోకర్ నా కొడుకులా? నా కొడుకులా? చిలక స్మిత ఎవరిని ఉంచుకుందో తెలుసుకోవడానికి మేమన్నా బ్రోకర్ నా కొడుకులమా? పొద్దున్నే ఈ సల సగలేడు, ఏ సగలు ఎదురొచ్చిందేమో. ఇటు వెళ్తే లాభం లేదు, ఇటు వెళ్తాను.